హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శబానా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈరోజు మన టాపిక్ మెడిటేషన్ గురించి. మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి తెలుసుకున్నాము. మెడిటేషన్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల మనకి కోపం రాదు, ప్రజెంట్ మూమెంట్లో ఉంటాము, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంటాము. ఎందుకంటే మైండ్ లేదా పాస్ట్లో ఉంటుంది, అంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తుంది, లేదా ఫ్యూచర్లో ఉంటుంది జరగబోయే దాని గురించి. బట్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండేటట్టు చేస్తుంది మెడిటేషన్. అండ్ మనకి కోపం రాదు, చాలా ప్రశాంతంగా ఉంటాము. అండ్ ఏదైనా పని చేయాలంటే కూడా 1-2 సార్లు మనం ఆలోచించి మరీ చేస్తాము. ఎవరికైనా ఒక మాట చెప్పాలన్నా ఆలోచించకుండా వెంటనే చెప్పేయడం, అవతల వాళ్ళు హార్ట్ అవ్వడం, రిలేషన్స్ పాడవ్వడం, ఇవన్నీ జరగవు. మెడిటేషన్ చేయడం వల్ల మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాం. అండ్ ఎప్పుడైతే మన మైండ్లో థాట్స్ నడుస్తూ ఉంటాయి కదా, దానివల్ల యూనివర్స్ మనకి ఏదైనా సిగ్నల్ ఇవ్వాలనుకున్నా, గైడ్ చేయాలనుకున్నా అది మనం క్యాచ్ చెయ్యలేమన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ కప్పులో కాఫీ మీరు ఫుల్గా పోసి పెట్టారనుకోండి, దాన్ని తాగకుండానే, అది ఖాళీ చేయకుండానే మరీ మీరు కాఫీ పోస్తే అది ఏమవుతుంది, ఓవర్ఫ్లో అయ్యి కింద చల్లిపోతుంది కదా. సేమ్ వే మన మైండ్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో యూనివర్స్ మనతో కనెక్ట్ అయ్యి మనకి గైడెన్స్ ఇస్తుంది. అండ్ మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాము. మన ఎదుటి వాళ్ళు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నా, మనం హర్ట్ అయినా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోము. ఎంత పెద్ద విషయం అయినా మనకు లైట్గా అనిపిస్తుంది. నేను కూడా ఒకప్పుడు మెడిటేషన్ చెయ్యనప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే తిట్టేసేదాన్ని. బట్ నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో నాకే డౌట్ వచ్చేది, అరే ఈ సిచ్యువేషన్లో నాకు కోపం రావాలి కదా, నాకు ఎందుకు కోపం రావట్లేదు అని ఒక స్మైల్ వచ్చేది ఫేస్ మీద. ఆ స్మైల్తో ఆలోచించేదాన్ని అనమాట. చాలా కూల్ మైండ్ అయిపోతాం మనం. సో మన లైఫ్లో మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెడిటేషన్ ఎందుకు చేయాలో మనం తెలుసుకుంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఎలా చేయాలంటే, ఈ ముద్రలో మనము మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఒక 15 మినిట్స్ కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయండి. మీరు కూర్చున్న వెంటనే మీ మైండ్లో రకరకాల థాట్స్ రావచ్చు. మీకు కిచెన్లో వర్క్ ఉందని రావచ్చు, జాబ్ గురించి రావచ్చు, పిల్లల గురించి రావచ్చు, లేదా మీ మైండ్ ఎక్కడైనా ట్రావెల్ అయ్యి రావచ్చు. అది ఎక్కడైనా వెళ్ళిపోతుంది. మీరు దాన్ని మళ్ళీ పట్టుకొచ్చుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఓకే, ఇది ఒక మెథడ్. లేదు నాకు కావట్లేదు ఈ మెథడ్ వల్ల మెడిటేషన్ అంటే, కళ్ళు మూసుకొని ఒక వైట్ లైట్ పైనుంచి మన బ్రహ్మ రంధ్రంలో పెనిట్రేట్ అవుతున్నట్టు మీ లోపల నిదానంగా వెళ్ళి ప్రతి సెల్లో వైట్ లైట్ వెళ్తుంది అని ఆయన ఇమాజిన్ చేసుకోవచ్చు. మీ హోల్ బాడీ వైట్ లైట్తో నిండిపోయి మీరు రౌండ్గా ఔరా ఉంటుంది కదా, వైట్ లైట్తో వెలిగిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఇది కూడా ఒక ప్రొసీజర్ అన్నమాట. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. సో ఒకసారి చేసి చూడండి. వింటే రాదు, ఒకసారి ప్రాక్టికల్లో పెడితేనే మనకు ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అని. ఊరికి అవతల వాళ్ళు చెప్తున్నారు కదా అని విని వదిలేస్తే రాదు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. నన్ను నమ్మనక్కర్లేదు, మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యండి. మెడిటేషన్ అనేది సర్వరోగ నివారణ. ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కానీ మీరు కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి కదా, అవి అన్నీ ఒక్క రోజులో మీరు ఇప్పుడు చేశానే నా థాట్స్ పోవట్లేదే అని అనుకోవద్దండి. మినిమం 15 days మీరు కూర్చుంటే కానీ మీ మైండ్లో ఉన్నవన్నీ ఖాళీ అవ్వవు. ఎప్పుడైతే మన మైండ్లో ఖాళీ అవుతుందో, కప్పు ఖాళీ అవుతుందో, మళ్ళీ అందులో కాఫీ పోయవచ్చు కదా. అలాగని ఎప్పుడైతే మన మైండ్లో థాట్స్ అన్నీ పోతాయో అప్పుడు మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. యూనివర్స్తో కనెక్ట్ అయితే మనకి కాస్మిక్ ఎనర్జీ లోపలికి వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ లోపలికి వస్తే మనకి ఇంట్యూషన్స్ తెలుస్తాయి.
ఇంట్యూషన్స్ అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు అని యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట. సో యూనివర్సే మనకి గైడ్ చేసినప్పుడు ఇంకా అంతకన్నా మెంటోర్, మాస్టర్ ఎవరున్నారు చెప్పండి. అండ్ మన లైఫ్లో మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఎవరు అనుకోం కదా డిప్రెషన్లో, యాంగర్లో, జలసీలో ఉండాలి అని చెప్పి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో విన్నందుకు.